మార్చి 7వ తేదీన జీవము గల దేవుని మాటలు. మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనం నుంచి 23వ వచనం వరకు. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్ది మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టియాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని యెడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన యెడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో, సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తుతుల స్తోత్రములకు పాత్రుడా, స్తుతులపై దుర్గమును స్థాపించిన తండ్రి, మీ బిడ్డలందరికీ కూడా ప్రభా తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించండి దేవా. రాబోయే శోధన కాలంలో మీ బిడ్డలందరినీ కూడా ప్రభా తప్పించమని, మీ రెక్కల చాటున తాగు చేయమని, ఆయా ప్రమాదాల నుండి అపాయాల నుండి తప్పించమని, శోధన నుండి జ్ఞానంగా తప్పించుకునే ఉపాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.